దేవునికి స్తోత్రాలు. అలాగే మరి కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4:14. చెప్పాను చాలండి. పురుషుల్లో కూడా చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో వాక్య భాగాన్ని చదివి నీ ఎదుట పెట్టుచున్నాం తండ్రి. ఈ వాక్య భాగంలో నుంచి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి నీ వాక్యము బలము మా హృదయాల్లో కుమ్మరించబడినట్లుగా కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి దేవునికి స్తోత్రాలు. అలాగే కూడి ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంపై కొద్దిసేపు మన మనసు పెడదాం. మన హృదయాల్ని దేవుని వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని ఆత్మీయంగా బ్రతికించేది. యేసు ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని దేవుని వాక్యంలో యేసు ప్రభు శరీరధారి అయ్యున్న దినాల్లో ఆయన చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యంపై మన మనసు పెట్టినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే మన అందరి హృదయాల్ని దేవుడు ఎరిగినవాడు. మొన్న ఆదివారం అప్పనపేటలో వాక్యం అయిపోయిన తర్వాత ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది. తను మరి యవనస్తుల కూడికి నడిపిస్తుంది, సండే స్కూల్ కూడా నడిపిస్తుంది. అయితే ఆమె నా దగ్గరికి వచ్చి ఆమె అన్నమాట ఏంటంటే, దేవుడండి నిన్న నాకు ఈ మాటలు, ఆమె గిన్నెలేదో కడుక్కుంటుందంట, అప్పుడు ఆ సమయంలో నేను చెప్పిన ఆ వాక్యం అంటే అప్పుడు జ్ఞాపకం చేశాడంట ఆమెకి అదే జ్ఞాపకం అంట, అదే మాటలు హృదయంలో జ్ఞాపకం వచ్చేస్తున్నాయి అంట. చాలా మరి ఆ మాటలు జ్ఞాపకం వచ్చి ఆదివారం ఈ వాక్యం విన్నప్పుడు ఆమెకి చాలా సంతోషం అంట. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడు మాట్లాడాడండి. దేవుడు నాతో నిన్న నాకు జ్ఞాపకం చేశాడు ఈ మాటల్ని. మరలా అదే మాటల్ని ఈ రోజున మరి ఆరాధనలో దేవుడు నాతో మాట్లాడాడు అని నేను చెప్పిన ఆ మాటలు మరలా నాకు జ్ఞాపకం చేస్తూ తను ఎంతో సంతోషం నాతో పంచుకుంది. దేవుని స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలుగా మనం ఆశ కలిగి దేవుని వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్నప్పుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. కాబట్టి వాక్యం విన్నప్పుడు చాలాసార్లు నిద్ర వస్తూ ఉంటుంది. కొంచెం మనకు చల్లదనం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ నిద్రను కొంచెం చేయించి వాక్యం మీద నువ్వు మనసు పెడితే, వాక్యం కనుక నీకు అర్థమైతే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఎలా ఉంటుంది? వాక్యం అర్థమైతే ఎలా ఉంటుంది నీకు? క్రొవ్వు మెదడు అంటే ఆ క్రొవ్వు మెదడు మరి మనం నోట్లో పెట్టుకున్నప్పుడు అది సప్పడించే కొలది, తినే కొలది ఇంకా ఎంత మధురంగా ఉంటుందండి. అలాగే నీ హృదయానికి దేవుని వాక్యం అలాంటి తృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ సమరయ స్త్రీతో యేసు ప్రభు సంభాషణ చేస్తున్నాడు. ఆమె రక్షణ విషయమై ఆమెతో సంభాషణ చేస్తూ అక్కడ ఆమె ఒక బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి ఏంటంట? యాకోబు బావి. ఏ బావి? యాకోబు యొక్క బావి. ఆ బావి దగ్గరికి వచ్చి ఈమె నీళ్లు చేదుకొనటానికై వచ్చింది. పూర్వదినాల్లో ఏమండి నీళ్లు సప్లై అవ్వాలంటే బావులే ఉండేవి. ఇప్పుడు మళ్ళీ
ట్యాప్లు, మోటార్లు పూర్వదినాల్లో ఉండేవి కాదు. ఏమండి, ప్రతి ఈదికి కూడా ఏముండేవి? నూతులు ఉండేవి, బావిలు అంటే బావిలు ఉండేవి ప్రతి వీధికి. ఇప్పటికీ కూడా పూర్వ బావులు అలాగే ఉంటాయి. ఏమండి, మా అమ్మమ్మ గారి ఇంట్లో కూడా ఒక బావి ఉండేది. అక్కడి నుంచే మా అమ్మగారు మరి ఇటువైపున కొట్టుగదిలో మేము ఉండేవాళ్ళం. ఆ బావిలో నీళ్లు తోడుకుని వచ్చేది రోజు కూడా. ఆ వాడుకోవడానికైనా తాగడానికైనా అన్నిటికీ ఆ నీళ్ళే, బావిలో నీళ్ళే పూర్వదినాల్లో. ఇక్కడ మరి మన పూర్వదినాల కంటే మరింత పూర్వదినాలు కదా ఇవి. కాబట్టి ఈ దినాల్లో అక్కడ ఆ సమరస్త్రీ నీళ్లు చేదుకోవటానికి బావి దగ్గరికి వెళ్ళిందంట. అయితే ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆమెతో సంభాషిస్తున్నాడు. ఏం సంభాషిస్తున్నాడు అంటే, అమ్మా నాకు దాహానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అంటే అక్కడ ఆమె కొంచెం సంభాషణ చేసింది. అదంతా మన సబ్జెక్ట్ కాదు. కానీ ఇంక కిందకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు ఏమంటాడంటే, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగితే నువ్వెప్పుడూ కూడా దప్పికొనవు. ఎందుకంటే నేను ఇచ్చే నీళ్లు జీవజలములు. అవి నీలో ఈ బావిలో నీళ్లు ఎలాగైతే ఉబుకుతూ ఉంటాయో చూడండి, బావిలో నీళ్లు పడినప్పుడు నీళ్లు కలిగిన బావి, జలలు కలిగిన బావి ఏం చేస్తూ ఉంటుంది? నీళ్లు ఉబుకుతూనే ఉంటాయి. ఎంత తోడినా కానీ ఉబుకుతూనే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇలాంటి జలలు కలిగిన ఆ బావిలాగా మనమున్నప్పుడు ఏమండి, మనం అనేకుల దాహాన్ని తీర్చే అనేకులకి దాహాన్ని తీర్చే ఒక సాధనంగా సమరస్త్రీని వాడుకున్నట్లు దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ యొక్క బావి త్రవ్వాలంటే చాలా కష్టం. ఏమండి, బావి త్రవ్వటం అంటే మాటలు కాదు. అయితే ఆ బావి త్రవ్విన తర్వాత ఆ బావి ద్వారా ఉపయోగాలు ఎన్ని ఉంటాయండి? అది జలగల బావి అనుకోండి. చూడండి, పొలాల్లో కూడా పూర్వం పొలాల్లో కూడా ఏముండేవి? బావులే ఉండేవి. బావుల్లో నుంచే నీళ్లు చేదుకుని పంట పొలాలకి పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు ఆ బావిలో ఎప్పుడైతే ఆ బావిలో జలగల బావి ఉందనుకోండి, ఆ బావిలో ఉన్న నీళ్లు ఆ పంట పొలం అంతటిని ఎలా మారుస్తుంది? పచ్చగా మారుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీవు కూడా జలలు కలిగిన బావిలాగా నువ్వు ఉంటే నీ ద్వారా కుటుంబం పచ్చగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అయితే నీవు జలల గల బావిలా ఉండాలి. అంతేగాని ఏమండి, బావుండి బావిలో జల లేకపోతే, బావిలో నీళ్లు లేకపోతే, ఏమండి నీటి ఓట లేకపోతే బావున్నా కానీ ప్రయోజనం ఉందా? బావి తవ్వారు, ఎంతో కష్టపడి బావి త్రవ్వారు, కానీ బావిలో ఏమి లేవు? నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే ఏంటండి ప్రయోజనం? అలాగే క్రైస్తవుడు కూడా ఏమండి జలల గల బావిలా లేకపోతే నిష్ప్రయోజకుడు అయిపోతాడు. యేసు ప్రభు మనందరినీ కూడా జలల గల బావి ఏ విధంగా అయితే పంట పొలాలను పచ్చదనంగా చేస్తుందో, అలాగే ఒక క్రైస్తవుడిగా నీ కుటుంబంలో నిన్ను బట్టి అలాంటి పచ్చని ఆశీర్వాదం రావాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ రోజున నీవు రక్షింపబడిన నీవు ఆశీర్వాదకరంగా అలాంటి పచ్చని ఆ కుటుంబముగా మార్చే, రక్షణలోకి నడిపించే, ఆ పచ్చదనాన్ని ఇచ్చే ఆ బావిగా నువ్వు ఉన్నావా? అలా ఆ బావి ఎలాగైతే ఆ పొలాన్ని తడుపుతుందో అలాగే నీ కుటుంబం నీ ద్వారా రక్షణలో నడిపించబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి కొన్ని బావులు, ఒక 2 బావులను మీకు చూపిస్తాను. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రికలో 2వ అధ్యాయంలో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుపోవు మేఘములనై ఉన్నారు. ఎవరంట? వీరు నీళ్లు లేని బావులు. అంటే నీళ్లు లేకపోతే ఏ విధంగా ఉపయోగం లేదో
ఏవండి అలాగే నీళ్లు లేని బావి ఉపయోగం లేనట్టుగా ఇక్కడ అంట వీరు వీరు ఎవరు వాళ్ళు? వీరు అంటే అక్కడ రాయబడ్డది కదా, పై వచనాలు చదువుదాం. ఇంకా పైకి చూస్తాను. ఆ పై వచనాలు ఇంకా వీరు అన్న వచనాలకు పైన ఉంటాయి కదా. 2 పేతురు చూస్తాను. 2 పేతురు రాసిన పత్రిక 14వ వచనం. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. ఒక బ్యాచ్ ఏంటి? నీళ్లు లేని బావులంట. వీరు నీళ్లు లేని బావుల వలె ఉన్నారు. ఎవరు వారు అంటే వ్యభిచారిని చూసి ఏం చేస్తున్నారంట? ఆశించే కన్నులు గలవారుగా ఉన్నారంట. ఇంకా ఎలా ఉన్నారంట? అస్థిరులైన వారి మనస్సులను మరులు గలుపుచు. ఆ విషయాలన్నీ ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొట్టమొదటిగా ఎవరు అంటే ఏవండి? పాపము మానలేని కన్నులు గలవారు. దేవుని స్తోత్రం. వీరు ఎవరు అంటే నీళ్లు లేని బావులు. నీళ్లు లేని బావులు. నీళ్లు లేని బావుల వల్ల ప్రయోజనం ఉందంటారా? ప్రయోజనము ఉండదు, లేదు. అయితే మన యొక్క నిత్యము మనలో ఉపకాలి అంటే 3 నిత్యము మనలో ఉండాలి. ఏంటి అంటే, ఒకటి ఏంటంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. రెండవదిగా కన్నీటి ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన ఉండాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ ఆత్మ చేత నింపబడిన అనుభవం ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 మనం కలిగి ఉంటామో అప్పుడు మనం జలగలిగిన బావిలా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే కనుక ఏవండి? నీళ్లు లేని బావిలా, వీరు పెనుగాలి చేత కొట్టబడిన వారిగా నీళ్లు లేని బావుల వలె ఉన్నారంటాడు. వీరు అన్న కాడ మొదటిగా మనం చూసాం కదా, వ్యభిచారిని చూసి ఆశించే కన్నులు. ఎవరిని చూసట? వ్యభిచారిని చూసి ఆశించే కన్నులంట. వ్యభిచారులు అంటే ఎవరు? బోర్డు పెట్టుకుంటారా ఎవరైనా? ఏమండి నేను వ్యభిచారిని అని బోర్డు పెట్టుకుంటారా? బోర్డు పెట్టుకోరు కదా. ఏమండి వ్యభిచారి అంటే వారి యొక్క నడవడి, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వ్యంగ్యమైన మాటలు, వారి విధానం, వారి పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. సమాజంలో ఏమండి ఇలాంటి భయంకరమైన ప్రవర్తనతో ఎంతోమందిని పురుషుల్ని పడేసే స్త్రీలు ఉన్నారు. అలాగే ఏమండి స్త్రీలను పడేసే పురుషులు ఉన్నారు. ఇది ఏ మనస్తత్వం అంటే వ్యభిచార మనస్తత్వం. ఏ మనస్తత్వం అండి? వ్యభిచార మనస్తత్వం. ఆశించే కన్నులు. వ్యభిచారిని చూసి ఆశించే కన్నులు. అందుకే దేవుని బిడ్డలుగా కంటి విషయంలో ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేహానికి దీపం ఏంటంట? కన్నే. నీ దేహము వెలుగుమయముగా ఉండాలంటే నీ కన్ను ఎలా ఉండాలి? తేటగా ఉండాలంట. దేవుని స్తోత్రం. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహము వెలుగుమయంగా ఉంటుంది. ఏమండి నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా కూడా చీకటమయమైపోద్ది. ఈ రోజుల్లో చాలామంది కంటితో పాపం చేస్తూ ఉంటారు. అందుకనే అంటాడు యేసుప్రభు అన్నాడు, మోహపు చూపుతో నువ్వు చూసినప్పుడే నీ హృదయంలో ఏం చేస్తున్నావు? వ్యభిచారం చేస్తున్నావు. ఏమండి అలాంటి మోహపు చూపులు చాలామందిలో. ఏమండి వీళ్ళు ఎవరు అంటే నీళ్లు లేని బావులు. పేరుకి క్రైస్తవుడిగా ఉన్నాడు, కానీ ఇంకా ఈ పాపం మానలేదు. ఈ కంటిలో ఉన్న పాపాన్ని మానలేదు. ఈ వ్యభిచార మనస్తత్వాన్ని పోలేదు వాళ్ళు. ఏమండి దేవుని బిడ్డలుగా ఎక్కడున్నా కానీ దేవుని బిడ్డలకు తగినట్లుగా మనం బ్రతకాలి. మన చూపు కానీ, మన మాట కానీ, మన ప్రవర్తన కానీ ఏమండి మన యొక్క జీవితంలో క్రీస్తును చూపించినట్లుగా మనం ఉండాలి. కానీ ఏమండి
అట్రాక్షన్లతో, రకరకాల ఏమంటే భయంకరమైన చూపులతో మనం ఉన్నట్లయితే నీళ్లు లేని బావులు అంటాడు. ఇంకా రెండో మాట ఏంటి? కింద చదవండి. అస్థిరులు ఎవరంటండి? ఒకటి ఎవరంట? ఏమండి? వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు. గుర్తుపెట్టుకోండి, ఎవరంటే పాపము మానలేని కన్నులు. వీళ్ళు పాపాన్ని స్నేహిస్తూనే ఉంటారు, పాపంలో బ్రతుకుతూ ఉంటారు, కానీ నటిస్తూ ఉంటారు. పైకి మాత్రం నటిస్తూ ఉంటారు, కానీ దేవుని కన్నులు నువ్వు కప్పలేవు. కాబట్టి మొదటిగా పాపం మానలేని కన్నులు గలవారు. రెండోది ఎవరంట? అస్థిరులు. అస్థిరులు నిజమే. కొంతమంది ఏమండి స్థిరం ఉండదు. ఆదివారం వాక్యం విన్నప్పుడు నేను ఇలా ఉండాలి, నిజమే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, నేను అలా ఉండాలి అని ఎన్నో రకాలుగా తీర్మానం చేసుకుంటూ ఉంటాం. ఏమంటే తీర్మానం చేసుకుంటాం. సోమవారం బాగానే ఉంటాం, మంగళవారం బాగానే ఉంటాం, బుధవారం మారిపోతాం. ఏమండి టైర్లో నుంచి టైర్కి పంచర్ పడినప్పుడు ఏమైపోద్ది? గాలి తగ్గిపోయి సతికిలు పడిపోయినట్లుగా చాలామంది ఏమండి స్థిరం ఉండదు. అమ్మో దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఇక నుంచి ఇలాంటి మాటలు మాట్లాడను, ఇలా చేయను, అలా చేయను అని ఎన్నో అనుకుంటూ ఉంటాం. అందుకే ఆయన కృపచేత దినదినము కూడా మనం మన హృదయాన్ని స్థిరపరచుకుంటూ ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అస్థిరులుగా ఉంటే, స్థిరం లేకపోతే యాకోబు ఏమన్నాడో తెలుసా? 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1:7 యాకోబు రాసిన పత్రిక 1:7. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. తన సమస్త మార్గముల యందు ఎవరంట? అస్థిరుడు గనుక ప్రభువు వల్ల తనకి ఏమైనానో కలుగునని దొరుకునని తలంచుకొనరాదు. ఎందుకంటే స్థిరం లేదు. ఏమంటే కొంతమంది వాక్యం వింటారు, వాక్యం అయిన తర్వాత అమ్మో నేను మార్పు చెందాలి, నేను మారు మనసు పొందాలి, నేను బాప్తిసం పొందాలి, నేను రక్షణ పొందాలి. ఒక ఆమె అలాగే ఏమండి జనవరికి నేను రక్షణ సిద్ధపడిపోతున్నానండి అని చెప్పింది. ఏమండి తర్వాత ఆవిడ చూస్తే లేదు, బాప్తిసం తీసుకునే ఆమెలో లేదు. ఏమ్మా బాప్తిసం తీసుకోలేదంటే తర్వాత తీసుకుంటానండి అంటే ఒక తీర్మానం వచ్చింది, గాల్లో ఏం లేదు, స్థిరం లేదు. చాలామందిలో ఏమండి స్థిరం ఉండదు, కదిలిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో కదిలిపోతూ ఉంటారు, విశ్వాస జీవితంలో ఏమండి అందుకనే అంటాడు విశ్వాసమందు స్థిరులయ్యుండుడి, వాక్యములో స్థిరులయ్యుండుడి. ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు బైబిల్లో వ్రాస్తూ ఉంటాడు. కాబట్టి మనం స్థిరులుగా ఉండాలి. మనం లోకంలోకి వెళ్ళిన ఆదివారం ఆరాధన నుంచి మన లోకంలోకి మనం వెళ్తాం, ఇంటి దగ్గరికి వెళ్తాం. ఏమండి సోమవారమైనా మంగళవారమైనా ప్రతిరోజు కూడా మన హృదయం క్రీస్తులో స్థిరత కలిగి ఉండాలి. మనం చేసుకున్న తీర్మానంలో స్థిరంగా ఉండాలి. మనం ఏదైతే తీర్మానం చేసుకున్నామో దేని కొరకైతే మనం ఒక రకంగా ఏమండి మనం ఇంకా నేను ఇలా బ్రతకాలి అని ఎప్పుడైతే నువ్వు ఆ ఆలోచన ఆశ నీలోకి వచ్చిందో దానిలో ఎలా ఉండాలి? నువ్వు స్థిరంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు వారు అస్థిరులంట. అప్పుడే తీర్మానం చేసుకుంటారు, అప్పుడే కదిలిపోతూ ఉంటారు. మూడవదిగా ఏమంటాడు? ఆ పేతురు రాసిన 2వ పత్రికలోనే చూడండి. తిన్నని మార్గమును విడిచి బాయోరు కుమారుడైన మరులు గలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును. మూడోది ఏంటి? ఏవండి మూడోది ఎవరు అంటే లోభత్వం. ఎవరంటే వీళ్ళు లోభత్వం కలిగిన వారంట. నిజమే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా లోబులుగా ఉండకూడదు. లోబు అంటే ఎవరు? ఏమండి లోబులు అంటే ఎవరు? పిసినారి. ఏమండి పిసినారి వాళ్ళు. లోభత్వము యందు ఏం కలిగిన వారంట? లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును. లోభత్వము. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా లోభత్వంతో ఉండకూడదు. ఏమండి అవసరమైన దానికి ఖర్చు పెట్టాలి. అవసరమైన దానికి ఏమండి మనము
ఆ ఖర్చును ప్రకాష్ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, ఒక ఆమంట ఓడలో ప్రయాణం చేస్తుందంట. ఆ రోజుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అది మంచి వేసవి కాలం అంట. ఏమండి, కూడా వాటర్ ఈ రోజులకి మళ్ళీ ఆ రోజుల్లో బాటిల్ నీళ్ళు లేవు. ఏమండి, ఆ ఓడలో ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమెకు చాలా దాహం వేస్తుంది, మండు టెండలు. ఇంకా చాలామంది ఉన్నారు ఆ వార్డులో కంట సోడాలు అమ్మొచ్చాయంట. ఏమండి, అందరూ ఆ ఎండకి నోరు ఆరిపోయి అందరూ తాగుతున్నారంట. ఈమె కూడా తాగడానికి ఈమె దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ అమ్మ ఆ డబ్బులు తీస్తే ఎక్కడ అయిపోతాయో అని ఏమండి ఆ సోడా తాగడం మానేసి అలా బిగబట్టి కూర్చుందంట. కడకెళ్ళేసరికి ఏమండి ఆమె గొంతుకు ఆరిపోయి ప్రాణమే పోయిందంట. ఆ గాలుపుకి ప్రాణమే పోగొట్టుకుందంట. ఆ చెంగున ఇన్ని డబ్బులు ఉన్నాయంట. ఏమండి, ఆ సోడా తాగితే ఏమవుద్ది? కానీ ఏంటది? లోభత్వం. దేవుని బిడ్డలకి ఆ లోభత్వం పనికిరాదు. అలాగని విచ్చలవిడిగా ఉండకూడదు. అందుకనే దేవుని జ్ఞానంతో ఇటు మనము డబ్బు అంటూ ధనాపేక్షలుగా ఉండకూడదు, ఇటు లోభత్వంతో ఉండకూడదు. కొంతమంది గుండెంట డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుందంట. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ధనం అవసరమే, కానీ ధనాపేక్షతో ఉన్న ఇస్కరియోతు యోధ ఏమయ్యాడండి? ఇస్కరియోతు యోధ కూడా యేసు ప్రభు కూడా ఉండేవాడు. ఎన్ని అద్భుతాలు చూశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూశాడు. చివరికి 33.5 వెండి నాణ్యాలకి ఏం చేశాడంట? అమ్మేశాడు. ఎంత అన్యాయం అండి అది! ఎంత అన్యాయం! అన్యాయంగా కూర్చుకున్నాడు. తిన్నాడా? తిన్నాడండి? తినలేదు కదా. విసిరేసంట ఊరేసుకుని చనిపోయాడంట. మళ్ళా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఏమన్నారంట? మాకొద్దు. అన్యాయం. నిజమే, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అన్యాయంగా డబ్బు సంపాదించకూడదు. మనము దేవుని పిల్లలుగా ధనం అవసరమే, కానీ ధనం దేవుడు కాదు. ఎప్పుడూ కూడా లోకం ఎలాగుంది అంటే, ఈనాడు లోకం ఎలాగుంది అంటే డబ్బు వెంటే పరిగెడుతుంది. తృప్తి లేదు. ఎంత ఉన్నా కానీ ఏం లేదండి, తృప్తి లేదు. ఇంకా సంపాదించాలి అనుకుంటాడు. తినకుండానే చచ్చిపోతాడు. తృప్తి కలిగి ఉండు. అందుకనే అంటాడు పౌలు, అంటాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏం కలిగి నేర్చుకున్నాను? తృప్తి కలిగి నేర్చుకున్నాను. కష్టపడు, సంపాదించు, కానీ డబ్బే దేవుడు అనుకోవద్దు. ధనం వెంటే నువ్వు పరిగెట్టద్దు. కష్టపడు, కుటుంబం కొరకు సంపాదించు, కానీ డబ్బు దేవుడు కాదు. తృప్తి కలిగి ఉండు. దేవుడు ఏ స్థితిలో పెట్టాడో పౌలు గారు అంటాడు కదా, అన్ని స్థితుల్లో కూడా తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. తృప్తి అనేది రాదు. మనుషుడు ఎప్పుడూ కూడా తృప్తి లేనోడే. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకోవాలండి? తృప్తి నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలో పెడితే ఆ స్థితికే బ్రతకటం నేర్చుకోవాలి. ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. తృప్తి లేకపోతే కీడులో పడిపోతాం. బైబిల్ అంటాడు కదా, ధనాపేక్ష వల్ల అంటండి ఒకళ్ళు ఏం చేసుకున్నారంట? పొడుచుకుని చనిపోయారంట. కాబట్టి దేవుని బిడ్డలుగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి మనం కష్టపడుతూ దేవుని వెనకాల పరిగెడితే మన కుటుంబం కొరకు ఎంత కష్టపడాలో అంత కష్టపడి దేవుణ్ణి వెంబడించేవారుగా మనం ఉన్నప్పుడు మన వెంట అన్నీ పరిగెట్టుకుంటూ వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు అన్నాడు కదా, నా వెంట దావీదేమో దేవుని వెంట వెళ్ళిపోతున్నాడంట. దావీదు వెంట ఏమి వెళ్తున్నాయంట? కృపా క్షేమములంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ధనము కంటే గొప్పవి కృపాక్షేమములు. కాబట్టి అలాంటి కృపాక్షేమములు మన వెంట రావాలంటే మనం ధనం వెంట కాదు, కానీ దేవుని వెంట నడిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనం లోభత్వానికి చోటు ఇవ్వకూడదు. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. మన అవసరతలన్నీ కూడా ఆయన ఎరిగినవాడు.
బైబిల్ అంటాడు కదా, కాగా క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును ఏమండి కొన్నా ప్రతియా ఏమండి కొన్ని తీర్చబడతాయా అన్నీ తీర్చబడతాయా? అన్నీ తీరుస్తాడు, అన్నీ తీరుస్తాడండి. అది మా జీవితంలో నేను చూశాను, మా జీవితంలో మేము అనుభవించాం. ఏమండి ఒకరోజు అనుకోలేదు ఈ స్థితిలో ఉంటామని, కానీ ఆ రోజున ఏమండి దేవుని పరిచర్యలో ముందుకు సాగినప్పుడు ఈ రోజున దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. రాత్రనక పగలనక ఏమండి ఆలోచించే వాళ్ళం కాదు. ఏమండి ఎక్కడ ఏమిస్తారు, వీళ్ళ ఇంటికి వెళ్తే 100 రూపాయలు ఇస్తారా, వాళ్ళ ఇంటికి వెళ్తే 50 రూపాయలు ఇస్తారా అని ఆలోచన ఉండేది కాదు. ఏమండి దేవుని పని ఏమండి అలా దేవుని పనిలో ముందుకు సాగినప్పుడు ఈ రోజున అనేకులకు ఉపకారం చేయటం, అనేకులకి సహాయం చేయటానికి ఏమండి దేవుడు తలగా నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఎటువంటి లోభత్వానికి చోటు ఇవ్వలేదండి దేవుని పరిచర్యలోనండి. ఏమండి ఇంటిలో ఏదైనా చేసుకోవాలంటే ఆలోచించేవారు పాస్టర్ గారు. ఏమండి కానీ దేవుని కొరకు చెయ్యాలంటే ఎంత తెగింపు అంటే మామూలు తెగింపు కాదు. కేశవరం మందిరం కట్టినప్పుడు అక్కడ చాలా పేద కుటుంబాలు వాళ్ళన్నీ కూడా. ఏమండి ఆ రోజుల్లో 50,000 దగ్గర 20 సంవత్సరాలు అవుద్దేమో, ఆ మందిరం పైన అవుద్దో. ఏమండి 50,000 రాజుగారు ఉన్నారు అక్కడ, సొలొమోన్ రాజుగారు. ఆయన వడ్డీకి తెచ్చిచ్చాడు ఆ మందిరం కంప్లీట్ చేయడానికి. 50,000 అందరూ ఇచ్చినవి కాక, మా దగ్గర పెట్టినవి కాక 50,000 అప్పయింది. ఆ రోజుల్లో 50,000 అంటే ఈ రోజుల్లో 5 లక్షలు 10 లక్షల కంటే ఎక్కువ. ఎందుకంటే అప్పట్లో ఏమండి ఇంతగా లేదు. ఏమంటే క్లిష్ట పరిస్థితులు అప్పుడు నేను భయపడ్డాను. అన్నాను పాస్టర్ గారిని, ఏమండి మీరు 50,000 అప్పు చేశారు, ఎలా తీరుస్తారు? అప్పట్లో ఎకరం 1,00,000 రూపాయల రేట్లు అంతే, అంత పెద్ద రేట్లు కూడా లేవు అప్పుడు. ఏమండి ఎలా తీరుస్తారు అంటే ఆయన ఏమన్నారు తెలుసా? దేవుడు తీరుస్తాడు, తీర్చలేదనుకో. అప్పుడు మాకు బాలాజీ నగర్లో మా మామయ్య గారు 1 ఎకరం పొలం ఇచ్చారు. ఏమండి నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? నేను ఉండగానే దేవుడు తీరుస్తాడు. ఒకవేళ తీర్చలేదనుకో, ఆ ఎకరం నేను చనిపోయాను, తీర్చకుండా నేను చనిపోయాను అనుకో, ఆ పొలం అమ్మేసి నువ్వు తీర్చే. ఇలాంటి చాలా మామూలు త్యాగం కాదండి. ఏమండి చాలా త్యాగంగా మాట్లాడుతూ ఉండేవారు దేవుడి విషయంలో. ఈ రోజున మేము అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం కూడా ఏమండి దేవుడు ఇచ్చిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమీ తక్కువ చేయలేదు. ఏమండి ఏమీ తక్కువ చేయలేదు. బాలాజీ నగర్లో 1 ఎకరం పొలమే అనుకున్నాం, కానీ అది ఎన్నో ఏమండి ఎప్పుడు కూడా ఇళ్ల స్థలాలకి వెళ్తుంది అనుకోలేదు. ఏమండి దేవుడు కొంచెం దాన్ని ఉన్నతంగా ఆశీర్వదించాడండి. మనం లోభత్వం లేకుండా, ధనాపేక్ష లేకుండా ప్రభు ఇచ్చిన దాంతో తృప్తి. ఏమండి కింద ఒక గదిలో ఉండేవాళ్ళం. మా దివ్యకు పురుడు వస్తే పురుడు మంచం ఇక్కడే వేసాం, చర్చిలో పక్కన వేసాం. కానీ ఈ రోజున దేవుడు విశాలంగా ఆ రోజున తృప్తి కలిగి ఉన్నాం. ఉన్నదానిలో తృప్తి. ఏ స్థితికి చాలింది ఆ స్థితిలో మనం తృప్తి కలిగి ఉన్నప్పుడు ఏది ఇవ్వాలో దేవుడు ఇచ్చుకుంటాడండి. హెబ్రీలు రాసిన పత్రికలో ఆ మాటనే నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటో తెలుసా? దేవుడంట మర్చిపోవుటకంట, ఆ వచనం చదవండి, 13వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక. హెబ్రీలు రాసిన పత్రిక 8వ వచనం. ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కదని ఉంటుంది కదా. ఎన్ని అమ్మా 6 అమ్మా 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును
మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసిన ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాత్రం ఎవరు కాదంట? అన్యాయస్తుడు కాదు. ఏమండి, నిజంగా ఆ రుచి నేను కూడా చూడడానికి ప్రభు కృప చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమేనండి. దేవుని బిడ్డలుగా మనం తృప్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎలా నడిపించుకోవాలి అలాగా మన వెంట, ఏమండి, మనకు కావాల్సినవన్నీ కూడా మన వెంటనే ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అయితే మనం డబ్బు వెనక పరిగెడితే అది రెక్కలు కట్టుకుని ఏమవుద్ది? ఎగిరిపోతూ ఉంటుంది. ధనం వెనకాల మనం పరిగెట్టకూడదు, మన వెనకాల అది పరిగెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటిగా పాపాన్ని ఆశించే కన్నులుగా ఉండకూడదు మన కన్నులు. రెండవదిగా అస్థిరులుగా ఉండకూడదు. మూడవదిగా లోభత్వానికి చోటు ఇవ్వకూడదు. నాలుగవదిగా బిలాము నడిచిన మార్గం. ఏ మార్గం అంట? బిలాము నడిచిన మార్గం ఏంటి? ఏమండి, బిలాము ఏ మార్గం? బైబిల్ గ్రంథంలో బిలాము అవడానికి ప్రవక్తే, కానీ చివరికి ఆయన గురించి ఏం రాబడుతున్నాడు? సోదిగాడంట. ఏంటంట? సోది. సోదంటే ఏంటి? సోదంటే పూర్వదినాల్లో సోది చెబుదాం, సోది జరిగేది చెబుదాం, జరుగుచున్నది చెబుదాం, జరగబోయేది చెబుదాం. ఏమండి, ఇలాంటి వారు ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా ఉన్నారా? ఉన్నారు. ఏమండి, మన గురించి ఎవరో చెప్పాలి. ఎవరి దగ్గరకు వెళ్తే మన గురించి చెప్తారు. ఇదేంటిది? ఏమండి, ఈ రోజున భ్రమపరుచు ఆత్మ. ఏ ఆత్మ? భ్రమపరచు ఆత్మ. ఈ భ్రమపరచు ఆత్మ ఈ భ్రమపరచు ఆత్మ చేత ఎంతోమంది మోసపోతున్నారు. ఏమండి, దేవుడు ఇది ఇచ్చేస్తాడు నీకు, అది ఇచ్చేస్తాడు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు నాకు. ఏంటంటే నీ గురించి చెప్పడా? నీ కుటుంబం గురించి చెప్పడా? చాలామందికి వాళ్ళ కుటుంబాలు చూసుకోరు. ఏమండి, వాళ్ళ కుటుంబాలు చూసుకోరు. కానీ ఇదిగో దేవుడు నీ విషయంలో ఇలా చెప్తున్నాడు, అలా చెప్తున్నాడని ఏమండి ఈ భ్రమపరచు ఆత్మచేత దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు ఉన్నారండి. నాకు తెలుసు అలాంటి వాళ్ళు నాకు తెలుసు. ఒకసారి మసీద్ దగ్గర నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, పాస్టర్గా చెప్తారు. ఆ పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన అది. బేబీ అని ఇప్పుడు రాలేదనుకుంటా. వాళ్ళకి ఒక అబ్బాయి ఉండేవాడు. కుక్క కరిసింది. కుక్క కరిస్తే వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళారు, ఏదో ఊరు తీసుకెళ్తే ఈ లోపల ఒక ఆమె అక్కడ ప్రవచనం చెప్తుంది. ఏమనంటే, ఇదిగో నా కుమార్తె వచ్చేస్తున్నాడు, నా కుమారుడు వచ్చేస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? బాగుపడి వచ్చేస్తున్నాడు, బాగుపడి తిరిగి వస్తున్నాడు అని అక్కడ మాట్లాడుతుంటే పాపం వీళ్ళందరూ కూడా అబ్బా బాగుపడి వస్తున్నాడేమో అని ఎదురు చూస్తున్నారు. చివరికి శవమై వచ్చాడు. ఏమండి, ఇప్పుడు అక్కడ దేవుడు మాట్లాడింది ఏమవ్వాలి? ఇప్పుడు అన్ని జనులు ఎవరైనా దేవుడిని నమ్ముకుంటారు అక్కడ? ఏమండి, ఇలాగ చాలామంది భ్రమపరుస్తున్నారండి. జాగ్రత్త. ఎప్పుడు కూడా ఆ భ్రమపరచు ఆ మార్గంలోనికి మనము వెళ్ళకూడదు. నీ విషయంలో దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ఇచ్చాడు. ఏమండి, సలహా ఇవ్వడానికి దైవజనుని ఇచ్చాడు. ఏమండి, ఎక్కడికో వెళ్ళి నా గురించి మాట్లాడుగో నాకు తాళం చేతులు కనపడతలేదండి, ఎక్కడ పెట్టానని ఒక ఆయన అక్కడికి వెళ్ళాడండి. ఎక్కడికో ఆయన అన్నాడంటే, ఇదిగో అక్కడ ఆ గూట్లో పెట్టావు, ఈ గూట్లో పెట్టావు. ఇదంటే ఏంటి? ఏ మార్గం ఇది? సోదెగాడు మార్గం. కాబట్టి దేవుని బిడ్డలు, ఏమండి, ప్రవచనాలు ప్రవచనాలు అవసరమే, కానీ ప్రవచనాలైనా ఏమవుతాయంట? నిరర్ధకమైపోతాయి. కానీ ప్రవచనాల మీద ఆధారపడకూడదు, దేవుని వాక్యం పైన ఆధారపడాలి. దేవుని వాక్యానికి సంబంధించింది అది దేవుని వాక్యం. ఈ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నట్టుగా దేవుని వాక్యం మీద ఆధారపడాలి. కానీ ఏమండి, మనము ఈ ప్రవచనాల మీద ఆధారపడితే ఈ భ్రమపరచు ఆత్మ పనిచేసి ఈ భ్రమపరచు ఆత్మ విశ్వాస భ్రష్టులను చేసేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలుగా అలాంటి మార్గంలో వాటి మీద మనము ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడాలి?
దేవుని వాక్యం పైన ఆధారపడాలి. మనకు అర్థం కాని విషయాలు దేవుని అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు సమాధానం చెప్తాడు. అంతేగాని ఎవరిలోనో ఉండి మాట్లాడాలని ఎప్పుడూ కూడా ఆశించొద్దు. దేవుడు నీకే మాట్లాడతాడు. నీకే ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. ఎన్నో విషయాలు తన ఆత్మ చేత బయలుపరుస్తాడు. ఎలీషాకి శత్రు సైన్యం కంటే దేవుని సైన్యం అధికంగా ఉన్నట్టుగా ఎలీషాకి ఎలాగైతే తన ఆత్మ చేత బయలుపరిచాడో అలాగే నీకు ఎవరికి వారికి బయలుపరుస్తాడు. ఎవరికి వారు దేవుని ఆత్మ చేత బయలుపరుస్తాడు. కాబట్టి ఇలాంటి మార్గం నేటి కాలంలో మోసపుర్చే ఆత్మలున్నాయి, భ్రమపరచు ఆత్మలున్నాయి. జాగ్రత్త. ఈ మార్గంలో మనం వెళితే చివరికి ఏ బావులంట ఆ వచనాలు చెప్తూ కిందకి చదువుదాం. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 17వ వచనం. ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డకించెను. వీరు నీళ్లు లేని, అంటే ఇష్టంతా చెప్పుకొస్తూ చివరికి ఎవరంట, వీరు నీళ్లు లేని బావులు అంటాడు. మొదటి బావి ఏ బావి? అందరూ చెప్పండి, ఏ బావి? నీళ్లు లేని బావి. నీళ్లు లేని బావి వలన ఉపయోగం ఉందా లేదా? లేదు. అవడానికి బావే, కానీ నీళ్లు లేకపోవటం వల్ల ఉపయోగం లేదు. ఎవరు నీళ్లు లేని బావులు అంటే పాపం ఆశించి మానలేని కన్నులు గలవారు, అస్థిరులు, మూడోదిగా లోభత్వం కలిగిన వారు, నాలుగోదిగా బిలాము నడిచిన మార్గంలో నడిచిన వారు. ఇలా ఉంటే కనుక నీవు కూడా నీళ్లు లేని బావులా ఉంటావు అంటున్నాడు. రెండో బావు చూద్దాం. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 14వ వచనం. 26:14. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు అసూయపడిరి. బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. చాలండి. ఇదే బావి? పోడ్చబడిన బావి. ఇందాక ఏ బావి చూసా? నీళ్ళ లేని బావి. రెండోది ఇదేంటంటే ఇదేం బావి అండి? పోడ్చబడిన బావి. ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము కంటే కూడా ఇస్సాకుని మరింతగా ఆశీర్వదించాడు. నిజమే. నీకంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకంటే నీ పిల్లల్నే మరింతగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. తరం వెంబడి తరం ఎవరైతే భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించేవారిగా, దేవుణ్ణి వెంబడించేవారిగా ఉంటారో వారి తరాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీకున్న కష్టం నీ పిల్లలకు ఉండదు. నీ పిల్లలకున్న కష్టం ఆ తర్వాత ఉండదు. బహుగా దేవుడు తరం వెంబడి తరం దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడు అంటే అబ్రహాము వలె నీవు దేవుణ్ణి వెంబడించినప్పుడు, నీవు అబ్రహాము వలె దేవుని పిలుపుకు లోబడినప్పుడు నీ పిల్లలకి ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. అబ్రహామును బట్టి ఇస్సాకును దేవుడు మర్చిపోలేదు, దేవుని విడిచిపెట్టలేదు. మరింతగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఇస్సాకంట ఫిలిష్తీయుల దేశం వెళ్ళినప్పుడు చాలా నిరాధారంగా ఏది పట్టుకెళ్ళలేదు కూడా. ఆ దేవుడు ఆ దేశంలో ఉండమన్నప్పుడు వెళ్ళి అబీమెలెకు అనే రాజుని కలిశాడు అక్కడ. కలిసినప్పుడు ఆ అబీమెలెకు రాజు అంటాడు, అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఇస్సాకు అంటాడు, అయ్యా మరి నీ దేశంలో బ్రతకటానికి వచ్చా అంటే బ్రతుకు అన్నాడు. అంటే ఒక సామాన్యుడిగా వచ్చాడు ఇస్సాకు. ఇప్పుడు ఆ దేశంలోనంట ఎలా అయిపోయాడట? ఆ రాజు ఒక మాట అంటాడండి. ఆ రాజు ఏమన్నాడో తెలుసా? నీవు మాకంటే బహుబలము గలవాడు. దేవుని స్తోత్రం. అసలు ఫిలిష్తీయుల దేశంలో రాజే కదా బలమైన వాడు. రాజు కంటే బలం కలిగిన వాడు ఎవడుంటాడు?
ఏమండి, ఆ దేశానికి ఆ ప్రజలకు రాజే కదా బలం. ఇప్పుడు రాజు కంటే కూడా ఇస్సాకు ఎలా ఉన్నాడంట, నీవు బహుబలము గలవాడు అంటే దేవుడు అంతగా ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసూయ చేత బావుని ఏం చేస్తున్నారంట, పూర్తి చేస్తున్నారంట. ఏమండి, నిజమే, అసూయ మచ్చరము చాలా ప్రమాదం. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా అసూయ పడకూడదు. ఎవరైనా అభివృద్ధి చెందుతున్నారనుకోండి, ఎవరైనా వర్ధిల్లుతున్నారనుకోండి, వారిని చూసి ఏం చేయాలి, సంతోషించాలి. ఏమండి, ఇంకా ప్రభువా వారిని ఆశీర్వదించని చేతకైతే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆ ఆశీర్వాదం నీకు కూడా వస్తుంది. అంతేగాని ఏమండి, కొంతమంది ఉంటారు, కొంచెం ఎవరైనా బాగుపడితే చాలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏమండి, చాలా భయంకరంగా. ఏమండి, అందుకనే లోక సామెత ఉంటుంది కదా, పొరుగు పచ్చగా ఉంటేనంట కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏమండి పచ్చగా ఉన్న వాళ్ళని చూసి ఏం చేయాలి, ఎవరి బిడ్డలైనా చక్కగా చదువుకుంటున్నారు అనుకో, ఏం చేయాలి, మనం సంతోషించాలి. ఇంకా బాగా చదువుకోవాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎవరికైనా మంచి జాబ్ వచ్చిందనుకో, ఏం చేయాలి మనం, వాళ్ళకి జాబ్ వచ్చేసిందంట అని నువ్వు అసూయ పడిపోకూడదు. నువ్వు అసూయ పడితే ఎంత ప్రమాదమో తెలుసా. ఏమండి, బైబిల్ అంటాడు మచ్చరము ఎముకలకు కుళ్ళు. యోబు గ్రంథంలో అంటాడు మచ్చరం అంటే ఏం చేస్తుందంట, ఎముకలకు. అసలు ఎముక ఎంత గట్టిదండి. ఏమండి, శరీరమైన కుళ్ళిపోతే మట్టిలో కలిసిపోద్ది, కానీ ఎముక కలుస్తుందా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నా కానీ ఎముక ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కదా. 50 సంవత్సరాలు ఉన్నా కానీ కప్పెట్టినోళ్ళు ఎముకలు ఇంకా గట్టిగానే ఉంటాయి, శరీరం మాత్రం కనబడద్దా. కానీ ఇప్పుడు అసూయ అంట ఈ బలమైన ఎముకను కూడా ఏం చేస్తుందంట, తినేస్తుందంటండి. డేంజర్. అసూయ చాలా ప్రమాదం. దేవుని బిడ్డలుగా అసూయ ఉంటే నీ బావు కూడా ఏమైపోద్ది, నీళ్లు కనబడవు. కూర్చోండి అమ్మా, ఆయనకు కొంచెం ప్లేస్ ఇవ్వండి. అక్కడ ముందుకు వచ్చాయమ్మా, ఇలాగా ఇలా ముందుకు వచ్చేయండి ఇలాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఏమండి, బైబిల్ ఏమంటుందంటే అసూయ వల్ల చచ్చెదరు అంటాడు. ఏమవుతారంట, చచ్చిపోతారంట. అసూయ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుందంట. సౌలు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే అసూయే. ఏమండి, దావీదు గొలియాతును జయించినప్పుడు వాళ్ళు ఒక పాట పాడారంట, ఒక శరణం పాడారు. దాంట్లో సౌలుకు 1000 కొలదియో, దావీదుకు 10,000 కొలదియో. అసలు సౌలుకు 1000 కొలదియో పాడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అక్కడ సౌలు చేసింది ఏమీ లేదు. అయినా కానీ పెద్ద ఆయన కదా అని గౌరవించారు ప్రజలు అక్కడ. ఏమండి, ఇలా పాడుతుంటుంటే ఆయనలోకి ఏమొచ్చేసిందట, అసూయ వచ్చేసింది. అసూయతో చాలాసార్లు చంపేయాలనుకున్నాడు కదా దావీదు. అంటే ఒకసారి అంట పాపం దావీదు సౌలు దగ్గర ఎప్పుడైతే అసూయ వచ్చిందో సౌలులో కంట దురాత్మ వచ్చేసిందంట. ఏ ఆత్మ, దురాత్మ. ఈ దురాత్మ వచ్చంట దావీదునంట గోడకి దిగ్గొట్టేయాలని ఈటి విసిరాడంట. కానీ దేవుడు తప్పించాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఏ ఈటైతే విసిరాడో అదే ఈటి మీద పడిపోయి చివరికి ఏమైపోయాడు. ఏమండి, దావీదుని గోడకి ఏలాడదీయాలనుకున్నాడు, కానీ చివరికి ఆయన మొండాన్ని అనుకుంటా, ఆయన మొండుమంట వేలాడగట్టారంటండి. అసూయ చాలా ప్రమాదం. ఏమండి, అసూయ చాలా డేంజర్. నేను చెప్పాను కదా ఒకసారి. ఏమండి, 2 తపస్సు చేస్తున్నారంట. ఆ తపస్సుకు మెచ్చి దేవుడు వచ్చి అన్నాడంట, భక్తా నీకేం కావాలంటే ముందు వాడి దగ్గరికి వెళ్ళు అన్నాడంట. ముందు వాడి దగ్గరికి వెళ్ళు, వాడు ఏం కోరుకుంటాడో అది నాకు రెట్టింపు కావాలి అన్నాడంట. సరే, 2వ వాడి దగ్గరికి వెళ్ళాడు.
నాయనా నీకేం కావాలి, నీ తపస్సుకు వెచ్చి వచ్చాను, నీకేం కావాలంటే ముందోడు ఏం కోరుకున్నాడు? ఎందుకు నీకు వాడు గొడవ, వీడు ఇంకెంతసేపు, వాడికేముంది, వీడికేముంది, ఈడేం తిన్నాడు, ఆడేం తిన్నాడు, ఇదే గొడవ అండి కొంతమందికి. ఇది క్రైస్తవుల్లో ఉండొచ్చా? ఏమండి, వాడు అన్నాడంట, ఇదిగో నువ్వు ఏది అడిగినా కానీ ఆడికి రెట్టింపు కావాలంట. అంటే వీడు అన్నాడంట, అయితే నాకు ఒక కన్ను ఒక కాలు తీసే అన్నాడంట. ఏంటంట, ఒక కన్ను ఒక కాలు తీసే అన్నాడంట. ఇదేంట్రా కోరికలు బాబు అంటే, అవును మరి, నాకు ఒక కన్ను ఒక కాలు పోతే వాడికి 2 కాళ్ళు పోతాయి, 2 కళ్ళు పోతాయి. ఎంత అసూయ అండి. నిజమే, నేటి కాలంలో ఈ అసూయ ఎక్కడ చూసినా కానీ, కుటుంబాల్లో చూసినా అసూయ, అన్నదమ్ముల్లో చూసినా, అక్క చెల్లెల్లో చూసినా, బంధువుల్లో చూసినా, ఒకడు ఎదిగితే ఒకడు వారవలేడు, ఒకడు ఏదైనా మంచి బట్టలు కట్టుకుంటే మరొకడు వారవలేడు తనం, కుళ్ళిపోయే గుణం. ఈ అసూయ కుళ్ళ చేసేస్తూ ఉంటుంది. అసూయ పైకి రానివ్వదు. ఏమంటే కయ్యని యొక్క అసూయ దేశదిమ్మరగా చేసేసింది. ఏమంటే పనికిరాని వాడుగా చేసేసింది. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఒకరు బాగుంటే మరొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక ఆమె అంటుంది, ఏమండి నా మీద మా పిల్లల మీద అసూయ పడిపోతున్నారండి మా తోటికోళ్ళు. ఎవరంట? మా తోటికోళ్ళు నా మీద నా పిల్లల మీద ఏం చేస్తుంది? అసూయ పడిపోతుంది. పండి ఏమంటే అసూయ పడేవాళ్ళు, నువ్వు ఎదుగుతున్నప్పుడు అసూయ పడేవాళ్ళు ఉంటానే ఉంటారు. నీ మీద అసూయ పడేవాళ్ళు ఉన్నారు అంటే అది నీ ఎదుగుదలకు కారణం. దేవుడు స్తోత్రం. ఇంకా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు, ఇంకా నిన్ను అభివృద్ధిలోకి నడిపించబోతున్నాడు. అందుకనే నీ మీద ఏం చేస్తున్నారు? అసూయ పడుతున్నారండి. ముందేదో నీకు ఆశీర్వాదం ఉంది, ముందేదో నీకు దీవెన ఉంది. ఆ దీవెన ఇవ్వడానికే వారు ఏం చేస్తారు? నీ మీద అసూయ పడుతున్నారు. గుర్తించు. ఇస్సాకుని బట్టి మనం నేర్చుకోవాలి. ఏమండి, ఇస్సాకు మీద అసూయ పడిపోతున్నారు. అసూయ పడిపోయి మన్నేసి పూర్తి చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు బావులు పూర్తి చేస్తే ఏముండవు? నీళ్ళు ఉండవు. నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? పంటలు పండకపోతే ఇస్సాకు పని అయిపోయింది. చేసేయాలని తొక్కేద్దాం అనుకున్నాడు. ఏమండి, పూర్తి చేయాలనుకున్నాడు. ఇస్సాకుని సమాధి చేసేయాలన్నట్టుగా ఆలోచన. ఏమండి, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకున్నప్పుడు మనుషుడు ఆపగలడా? మనుషుడు తొక్కగలడా? ఏమండి, ఎంత తొక్కినా చూడండి, స్ప్రింగ్ ఉందనుకోండి, ఇంత స్ప్రింగ్ని కాలు కింద వేసి గట్టిగా తొక్కేసాం. ఎంతసేపు తొక్కుతాం? 1 గంట, 2 గంటలు, 10 రోజులు తర్వాత ఏమవుతుంది? బర్రని నువ్వు ఎంతగా గట్టిగా తొక్కుతావో అంతగా పైకి లేచిపోద్ది. అలాగే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలనుకున్నప్పుడు, ఏమండి, ఎవరు అసూయ కూడా ఆపలేదు. అసూయ పడితే నష్టపోతాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా అసూయ పడుతున్న వారిని గూర్చి మనం బాధపడకూడదు. ఏమండి, అయ్యో నా మీద అసూయ పడిపోతున్నారండి అని ఏమండి అసూయ తలగకుండా దిష్టి కట్టుకుందామా? కొంతమంది చూడండి, ఎవరు అసూయలు తలగకూడదని ఏం కడతా ఉంటారు? గుమ్మడికాయలు, ఇంకేంటి ఏమండి ఏదేదో మనకేమి అలాంటిదేమి. ఎంత అసూయ పడితే దేవుడు అంతగా మనల్ని ఏం చేస్తాడు? వాక్య ప్రకారంగా లోకరీతిగా వాళ్ళ భయాలను బట్టి వాళ్ళు ఏదేదో చేయొచ్చు, కానీ నువ్వు భయపడవలసిన అవసరమో లేదు. 26:16 చదవండి. 26:16. 15 చదవండి. 15. పూడ్చివేసిరి. నీవు మాకంటే బలము గలవాడవు గనుక
ఇస్సాకుతో చెప్పక రాజు కంటే బలమైన వాడుగా దేవుడు చేశాడు. వచ్చినప్పుడు ఒక సామాన్యుడిగా ఉన్నాడు, కానీ క్రమక్రమముగా ఇస్సాకుని ఏం చేశాడండి? గొప్పవాడుగా ఆశీర్వదించాడు, అసూయ పడినట్లుగా ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ ఈ బావి ఏంటంటే అసూయ వల్ల పోడ్చబడిన బావి. దేవుని బిడ్డలుగా మనలో అసూయ ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా ఏమవుద్ది? పోడ్చబడిపోయినట్టుగా అయిపోద్ది. ఎందుకు ఉపయోగం ఉండదు. అసూయతో నువ్వు కుళ్ళుకుంటూ ఉండాలి తప్ప ఇటు దేవుడికి ఉపయోగపడలేవు, ఇటు నీకు నీవుగా దీవించబడలేవు. కాబట్టి దేవుని పిల్లలుగా మనలో అసూయను జయించేవారిగా ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. నాలో లేదండి, నేను చాలా నిస్వార్థమని నేను చెప్పుకోవడం తగను. మన అందరిలో కూడా ఏదో ఒక సమయంలో రావడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా ఈ అసూయను మనం జయించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మొదటిగా ఏ బావి? నీళ్లు లేని బావి. రెండోదిగా పోడ్చబడిన బావి. ఈ 2 బావులుగా మనం ఉండకూడదు. కానీ 3వ బావి గురించి చెప్పి ముగిస్తాను. జలలు కలిగిన బావి. మొదట చదువుకున్నాం కదా. ఈ జలలు కలిగిన బావిగా మనం ఉండాలి అంటే చూడండి, ఆది కాండంలో ఒక మాట చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 19వ వచనం చదవండి. మరియు ఇక్కడ ఈ సంఘటన అంతా నేను చెప్పేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ ఒక బావి కనిపిస్తుంది. ఈ బావి దగ్గర చాలామంది స్త్రీలు ఉన్నారంట. చాలామంది స్త్రీలు ఆ బావిలో నుంచి ఏం చేస్తున్నారంట? నీళ్లు చేదుకుంటున్నారంట. ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారుడికి భార్యను తేవడానికి ఎలియాజర్ని పంపించాడు అబ్రహాము. అయితే ఇప్పుడు ఆ ఎలియాజర్ వచ్చి అక్కడ మోకాళ్ళొంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఇదిగో నాకు దాహమిమ్మని అడుగుతాను. చాలా విషయాలు చెప్పాడు, మనకు అవసరమైన విషయాలు చెప్పుకుందాం. నాకు దాహమిమ్మని అడుగుతాను. ఎవరైతే నాకు దాహం తీర్చి నేను అడగకుండానే నా 10 ఒంటెలకు ఎవరైతే దాహం తీరుస్తారో వారే నా యజమానుడి కుమారునికి భార్య. ఇందువల్ల నేను తెలుసుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఎంత మంచి ఆలోచన అండి ఇది. తన యజమానుడి కుమారుని భార్య కావాలంటే ఆయన అందం చూడట్లేదు, ఆస్తి చూడట్లేదు. ఈ రోజుల్లో ఏం చూస్తాం? అందము, ఆస్తి 2 చూస్తాం మనం. ఈ 2 తర్వాతే కనమయన్నీ. కానీ ఇక్కడ అందం గురించి ఆలోచించట్లేదు, ఆస్తి గురించి ఆలోచించట్లేదు. కానీ నిజంగా ఈయన ఆలోచన చూడండి. ఎలియాజరు చాలా జ్ఞానం కలిగినవాడు, దైవజ్ఞానం కలిగినవాడు. అందుకే అక్కడండి మంచినీళ్ళు అడుగుతాడంట. తనకి పొయ్యాలంట, అడగకుండా ఎవరికి పొయ్యాలంట? ఒంటెలకు పొయ్యాలంట. అంటే ఆమెలో ఇప్పుడు అబ్రహాము కోడల్లో క్యారెక్టర్ ఏమై ఉండాలి అంటే, అబ్రహాముకు వచ్చే కోడలు కష్టజీవి అయి ఉండాలి, కష్టపడి పనిచేసేదై ఉండాలి. దేవుని స్తోత్రం. నిజమేనండి. దేవుని బిడ్డలుగా జలలు కలిగిన బావిలాగా దేవునికి ఉపయోగపడాలి అంటే మనలో కూడా ఏ మనసు ఉండాలి? కష్టపడే మనసు ఉండాలి. సుఖం 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 అనుకోకూడదు. కష్టం. కొంతమంది చూడండి, కష్టపడడానికి ఇష్టపడరు. కష్టపడడానికి ఇష్టపడిన వారు ఏమంటారంట? మనం చదువుకున్నాం కదా, దారిలో సింహం ఉన్నది, వీధిలో సింహం ఉన్నది. అంటే ఏంటి? సాకులు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేసేవారిగా ఉండాలి. బైబిల్ అంటాడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఒక ఇంటిలో ఒక స్త్రీ కష్టపడి పని చేసినప్పుడే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? చక్కగా చక్కగా రాదగిన కుటుంబముగా, ఎవరైనా లోపలికి అడుగుపెట్టే కుటుంబముగా ఉంటుంది. ఒక స్త్రీ సరిగ్గా కష్టపడి పని చేయలేదు అనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? పెంటంతా ఆ ఇంట్లోనే ఉంటుంది.
ఏమంటే దేవుని బిడ్డలండి, ఆత్మీయ జీవితంలోనూ అలాగే కుటుంబ జీవితంలో కూడా ఒకరు మనల్ని విమర్శించినట్లుగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కగా జ్ఞానంతో మన కుటుంబాలు కట్టుకోవాలి. కొంతమంది ప్రతిరోజు కూడా ఏమండి నీరసం 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 అంటూ ఉంటారు. ఏ రోజుని కూడా బాగుంది అనరు. ప్రతిరోజు ఏంటంట నీరసం. మనం ఎప్పుడైతే నీరసం మీద పొదుగుతామో ఆ నీరసం ఇంకా ఏమైపోద్ది, ఎక్కువైపోద్ది. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు అని ఎప్పుడైతే దేవా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం అని దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని తలపోసుకుని దేవుని స్తుతిస్తే ఏమండి ఎక్కడ లేని బలం నీకు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నా జీవితంలో నా అనుభవంలో నేను చూశాను. ఏమంటే కొన్నిసార్లు చాలా బలహీనత ఉంటుంది నాకు. నేను ఇంకా బయటికి ఆ కూటానికి వెళ్ళలేనేమో అనుకుంటాను. కానీ దేవుని స్తుతించుకుంటూ రెడీ అవుతున్నప్పుడు తెలియని శక్తి దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు నీరసం మీద పొదకూడదు. నీరసం 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 అనుకుంటే ఇంకా నీరసంగా మూలపడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఏమండి చేయటానికి దేవుడు మనకు శక్తి కొలది మనం ఏ పని చేయగలదుమో ఏమండి అది చేసుకుంటూ ఉన్నప్పుడే మనకేమవుద్ది, మంచి ఆరోగ్యం, ఇంకా ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. బైబిల్లో నేను చెప్పాను కదా, కాలేబు కంట 40 సంవత్సరాలప్పుడు ఏ బలం ఉందో 80 సంవత్సరాలు వచ్చినా కానీ మోషే కంట చనిపోయే వరకు కూడా సత్తువ తగ్గలేదంట. కాబట్టి దేవుని బిడ్డలుగా అటువంటి ఎప్పుడు ఇలాంటి ఆరోగ్యం పొందుకుంటామంటే కష్టపడడానికి ఏం చేయాలి, మనం ఇష్టపడాలి. కానీ శరీరం ఏమంటదే, తినుము త్రాగుము సుఖించు, తినో త్రాగు పడుకో సమయం అంటే. ఏమండి దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా దీనికి మనము అవకాశం ఇవ్వకూడదు. నిజంగా ఈ రెబెకా అండి ఎంత కష్టజీవి అంటే ఆయనకి దాహం పోస్తే సరే ఒక లీటర్ తాగుతాడు. ఏమండి మనిషి ఎంత తాగుతాడు, ఒక 1/2 లీటరు 1 లీటరు అంతే కదా. ఇప్పుడు వంతులకు నీళ్ళు పోయాలంటే ఎంత కష్టం. ఏమండి వంట వచ్చి 10 బిందెలు తాగొచ్చు. ఇప్పుడు 10 వంటలు అంటే 100 బిందెలు, పోనీ 5 బిందెలు తాగినా 50 బిందెలు. ఒక బావిలోకి వెళ్ళి 50 బిందెలు నీళ్లు పోయాలంటే ఎంత కష్టమండి. కానీ కష్టపడటానికి ఏం చేసింది, ఇష్టపడుతుంది. ఆ కష్టపడే విషయంలో కూడా అలా ఉంటా పరిగెడుతుంది. అప్పుడు చూశాడంట, ఏమండి అడగకుండానే ఎప్పుడైతే ఒంటికి నీళ్లు పోస్తుందో అనుకున్నాడంట, ఆహా ఇలాంటి ఆవిడే కదా నా యజమానుడి ఇంటికి ఇలాంటి చురుకైన పిల్లే కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అడగకుండానే ఒంటికి నీళ్లు పోస్తుందంటే రేపొద్దుట ముసలి వాళ్ళు ఎవరో అబ్రహాము శారా, ఇప్పుడు వాళ్ళకి నీళ్లు పోయి అవసరమైతే వాళ్ళని చూసుకోవాలంటే ఏమండి కష్టపడి పనిచేసే వాళ్ళు ఉండాలి కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు నా ఒంటెలకే అడగకుండా నీళ్లు పోస్తుందంటే రేపొద్దున్న నా యజమానుణ్ణి నా యజమానురాల్ని ఎలా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. నా ఒంటెల మీద ఎంత దయ కలిగి ఉందంటే ఏమండి రేపొద్దుట నా యజమానుల మీద ఎంతో ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలు మొట్టమొదటిగా ఏమండి కష్టపడేవారిగా మనము ఉండాలి. ఇంట్లో ఎప్పుడు కూడా సోమరులుగా ఉండకూడదు, బద్ధకస్తులుగా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు కష్టపడి పని చేస్తావో అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమవుతూ ఉంటుందంట, ఏమండి అంతకంతకు నీళ్లు ఉబుకున్నట్లుగా ఉబుకుతుందంట. రెండవదిగా చూసినట్లయితే ఈమె దయగలిగిన ఆమె. ఎవరంట, దయగలిగిన ఆమె. ఎంత దయ అండి. నిజంగా దయ లేకపోతే అడిగినా పోయిరు. ఒంటెలకు పొయ్యమ్మ కొంచెం నా ఒంటలకు కూడా కొంచెం నీళ్లు పెట్టు అంటే పెడతారా, ఇదిగోనయ్యా నీకు పొయ్యమంటే పోస్తాం కానీ నీ ఒంటలకు కావాలంటే పోసుకో, ఇదిగో బకెట్ ఉంది అక్కడ. కానీ ఈమె దయగలిగిన ఆమె. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, దయగలిగి ఉండాలి. దయగల వారిపై ఆయన ఏం చూపిస్తాడు, దయ చూపించాలి. నిజమే దయ. నీ ఇంటిలో ఏమండి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏం చూపించాలి,
దయ. ఈ రోజున ఏమండి అత్తగారి మీద కోడలకి ఏముండట్లేదు, దయ ఉండట్లేదు. ఏమండి అసలు మంచిది కాదండి మా అత్తగారు, అసలు మంచిది కాదు. మా ఆయన చాలా మంచోడు, కానీ మా అత్తగారు జీన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీ ఆయనకి? ఎవరు జీన్స్? అక్కడి నుంచే కదా. కాబట్టి చాలామంది చెప్పేది ఇదే, మా అత్తగారు అస్సలు మంచిది కాదండి, మా అత్తగారు చాలా గడ్డిదండి. అయినా కానీ నువ్వు దయ చూపించు. ఏమండి దయ చూపించు. నువ్వు దయ చూపిస్తే దేవుడు నీ మీద నీ బిడ్డల మీద ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. దేవుని దయకు నువ్వు ప్రాప్తుడిగా ఉంటావు, ప్రాప్తురాలుగా ఉంటావు. ఇతరుల మీద ఎప్పుడైతే నువ్వు దయ చూపిస్తావో నీ కుటుంబంలో, ఏమండి అత్తమామల మీద కానీ, ఏమండి కొంతమంది అంటారు అల్లుడు తింటాక తగరండి, అల్లుడి కంటే ఎప్పుడు పెట్టాలంట కానీ తినకూడదంట. మరి కొడుకులు లేకపోతే మాలాంటి వాళ్ళ పరిస్థితి, నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమండి అల్లుళ్ళు అంట తింటాకు తగనంట కానీ పెడతానికి తగరంట. ఇది దేవుని వాక్యానుసారమైనది కాదు ఇది. ఏమండి అల్లుళ్ళైనా అల్లుడే ఒక కొడుకు. దేవుని స్తోత్రం. దేవుని కృపను బట్టి మాకు అలాంటి వాళ్ళని ఇచ్చాడు. ఏమండి ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదో పెట్టాలి, ఏదో ఇవ్వాలని కోరుకునే వాళ్ళు కాదు. ఏమండి ఏదో ఒకవేళ ఎప్పుడైనా బట్టలు తీసుకోమని డబ్బులు ఇచ్చినా కానీ వద్దు, మాకు వద్దండి, మాకుంది, మాకొద్దు. ఏమండి దేవుని బిడ్డలుగా ఎప్పుడూ కూడా అల్లుడైనా కొడుకైనా ఇంట్లో వారి మీద బయట వారి మీద దయగలిగిన మనస్సు. నేను ఏదైనా వాళ్ళకి చేయగలదునా, నా సహాయం ఏదైనా నేను ఇవ్వగలదునా అని ఆ దయ నీలోకి రావాలి. ఏమండి నువ్వు దయ చూపిస్తే ఏళ్ల తరబడి నీ పిల్లల 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 మీద దేవుడు దయ చూపిస్తాడండి. ఏమండి జల్లికాకినాడలో ఒక వెధవరాలు, పేదరాలు, ఆమె విషయంలో ఇల్లు ఏదో ఒక గది నిలబెట్టుకోవాలనుకున్న పరిస్థితులు, కానీ ఏది సహకరించలేని పరిస్థితులు. పాస్టర్ గారు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళారు. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆమె కూడా వచ్చిందంట. అంతక్రితం చాలాసార్లు అడిగింది, ఏమండి నేను ఏదో రకంగా ఒక గది నిలబెట్టుకోవాలి. ఆల్ నైట్ ప్రేయర్లో ఆమెను చూసంట పాస్టర్ గారికి ఏదో చెయ్యాలి ఆమె కొరకు అనిపించిందంట. వెంటనే అమ్మ నేను వస్తున్నాను, ఇదిగో సామాగ్రికి తణుకు నుంచి పంపుతున్నాను అని దగ్గరుండి 2 రోజులు ఏమంటే అన్నీ చూసి అది నిలబెట్టినప్పుడు నిజంగా ఆమెలో ఉన్న సంతోషం ఎంత సంతోషమో అని అంట. దేవుని స్తోత్రం. నిజమే, మనం చేసింది దయ చూపించింది ఎక్కడికి కూడా పోగొట్టుకో. కాబట్టి దయ చూపించు. ఎంతసేపు నేను, నా పిల్లలు, నాది అనుకోవద్దు. ఏది కూడా పట్టుకెళ్తామా? నీకున్న దానిలోనే, నీకున్నదే గొప్ప స్థితి నీకు లేకపోవచ్చు, కానీ నీకున్న దానిలోనే పక్క వాళ్ళ మీద ఏం చూపించు? దయ చూపించు. ఏమండి ఆ దయ చూపించినప్పుడు దేవుడు నీ మీద అవసరమైనప్పుడు దేవుడు దయ చూపిస్తాడండి. అవసరాన్ని బట్టి నిజంగా మనుషులుగా మనం చూపించే దయ చాలా తక్కువే, కానీ దేవుడు చూపించే దయ కొలతలేంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె దయగలిగిన ఆమె, కష్టపడి పనిచేసే ఆమె. రెండవదిగా దయగలిగిన ఆమె. మూడవదిగా కన్యక. ఎవరంట? కన్యక అంటే పవిత్రత కలిగింది. పవిత్రత. ఈ రోజున ఏమండి పవిత్రత పోగొట్టుకుంటున్నారు. యవనస్తులు పవిత్రత పోగొట్టుకుంటున్నారు. భయంకరమైన పాప హెచ్చరితో పెళ్లి కంటే ముందుగానే పాపంలో బ్రతికేస్తున్నారు. పెళ్ళయిన తర్వాత అంతా భయంకరమైన గొడవలతో, ఎప్పుడు విడాకులు తీసుకుందామనే ఆ ఆలోచనలతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. కారణం ఏంటో తెలుసా? పవిత్రతను ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త. ఆమె కన్యక ఏమండి పవిత్రత కలిగింది.
దేవుని బిడ్డలుగా పవిత్రంగా బ్రతకాలి. నువ్వు నీ పవిత్రతను కాపాడుకోవాలి. కొరింథీయులు రాసిన పత్రికలో ఏమైనా చదవక్కర్లేదు, కానీ టైం అయిపోయింది, చదవక్కర్లేదు. ఆయన అంటాడు కదా, పౌలు గారు అంటాడు, పవిత్రురాలైన కన్యకునుగా క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేసేదని అంటాడు. ఎవరికి ప్రదానం చేశాడట? ఇప్పుడు మనం బాప్తిసం ద్వారా, రక్షణ ద్వారా ఎవరికి ప్రదానం చేయబడ్డాం? క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. బాప్తిసం తీసేసుకుంటున్నావు. ఏమండి, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు. నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఏమండి, ఏదో ఒక రోజు భయంకరమైన, నువ్వు ఆ పాపంలోనే, ఆ అపవిత్రతలోనే బ్రతికితే దేవుడు ఒక చరుపు చరిశాడంటే ఎక్కడ ఉంటామో తెలీదు. జాగ్రత్త, మార్చుకో. నీ అపవిత్రతను విడిచిపెట్టు. పవిత్రంగా కలిగి ఉండడానికి పశ్చాత్తాపడు. ప్రభుని అడుగు, ప్రభు సహాయం అడుగు. క్రీస్తుకు సమర్పించాడు మనల్ని. క్రీస్తుకి సమర్పించబడ్డాం, మనం ప్రదానం చేయబడ్డాం. ఆయన భార్యగా, ఆయన వధువుగా ఒకరోజు క్రీస్తుతో పాటు ఆయన ప్రక్కన మనం కూర్చుని పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈ భూమి మీద నువ్వు పవిత్రంగా బ్రతకాలి, కన్యకగా పవిత్రతను కాపాడుకుంటాను. అప్పుడే నీ యొక్క బావిలో నుంచి నీళ్ళు ఏమవుతాయి? ఉబుకుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. మొదటగా కష్టపడు, నీ ఇంటిలో కష్టపడు, దేవుని పనిలో కష్టపడు, దేవుని కొరకు కష్టపడు, ఏదో ఒక పనిలో వాడబడు. రెండవదిగా దయ కలిగి ఉండు, నీ ఇంటిలో వారి మీద దయ కలిగి ఉండు. ఏమండి, నీకు పేదస్థితిలో, భేదస్థితిలో, అనేక ఇబ్బందుల్లో ఉన్న వారి మీద దయ చూపించు. మూడవదిగా పవిత్రత కలిగి ఉండు, నీ పవిత్రతను కాపాడుకో. ఒకప్పుడు మనము అపవిత్రులమే, కానీ క్రీస్తు రక్తంలో కడిగాడు, మనల్ని పవిత్రులుగా చేశాడు. ఆయన రక్తం మనల్ని ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేసింది. కాబట్టి పవిత్రతను కాపాడుకో. నాలుగోదిగా ఆమె చిన్నది. ఏమంటాడు అక్కడ? చిన్నది అంట. చిన్నది అంటే తగ్గింపు. ఏంటండి? తగ్గింపు. నిజమే, దేవుని బిడ్డలుగా దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించినా, ఎంత కొరత లేని జీవితం నీకు దేవుడు ఇచ్చినా హెచ్చిపోవద్దు. ఏమండి? హెచ్చిపోవద్దు. నేను కాబట్టి అనుకోవద్దు. తగ్గించుకో. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. కాబట్టి దేవుని పిల్లలుగా తగ్గించుకుని జీవించు, తగ్గించుకుని బ్రతుకు. ఏమండి, ఎవరైనా నీ మీద అనవసరంగా మాట్లాడుతున్నారు, తగ్గించుకో. నువ్వు ఏమంటే తగ్గించుకో. ఎక్కడికక్కడ నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? మూలకు తలరాయిగా పెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి తగ్గింపు దేవుని బిడ్డలుగా బైబిల్లో ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. దావీదు తగ్గించుకున్నాడు. అన్నలందరూ అసహించుకుంటున్నారు. ఎందుకు వచ్చావురా యుద్ధంలోకి? ఎందుకు వచ్చావు నువ్వు? అసలు మమ్మల్ని హేళన చేయడానికి వచ్చావా? ఎందుకని పాయింట్కి అసహించుకుంటున్నారు. అసహించుకున్నా కానీ ఏమన్నాడు? అన్నయ్య నేనేమన్నాను అన్నయ్య? తగ్గించుకున్నాడు. దావీదుని ఎక్కడ పెట్టాడు దేవుడు? ఏమండి, గొడవలకు కాలు దువ్వొద్దు. ఏమండి, జగడాలకి కాలు దువ్వొద్దు. తగ్గించుకో. నువ్వు నేల మట్టుకు తగ్గించుకుంటే దేవుడు దావీదును సింహాసనం ఎక్కించినట్లుగా నిన్ను కూడా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. జలలగల బావిగా దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే నీలో ఆ జలలు ఉన్నాయో, ఈ సమరయ స్త్రీకి అలాంటి జలలగల ఆ బావిలాగా ఆమె జీవితాన్ని చేశాడు దేవుడు. ఆమె వెళ్ళి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ దాహం తీర్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి జలల కలిగిన బావిలాగా దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి అందరం.
స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ఈ ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించుకున్నందుకు నీకు వందనాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. జలలు కలిగిన బావిగా, నిత్యము ఊరిడి నీటి బుగ్గలుగా మేము ఉండాలని, అలాంటి జలలు కలిగిన బావిలా ఉండాలంటే వాక్యము, ప్రార్థన, ఆత్మ నింపుదల మాకు అవసరమని రెబెకా వలె కష్టపడేవారిగా, దయగలిగిన వారిగా, పవిత్రత కలిగిన వారిగా, తగ్గించుకునే వారిగా ఉండడానికి మమ్మల్ని మీరు ఆశీర్వదించమని ప్రభువా, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో కూడా మరలా నెమరవేసుకుని నీ వాక్యానుసారంగా మేము మలచబడడానికి పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని, విడుదల చేస్తున్న వ్యవసాయాల్లో, పాడి పంటలు, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి కుటుంబానికి కూడా నీ ఆశీర్వాదం మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని గంగాలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచండి, రక్షణ దయచేయండి. అలాగే తండ్రి, కృష్ణవేణి గారిని కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి. దీప్జాని కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతో మరి ప్రమాదం తప్పించావు, ఎన్నో కీడులు తప్పించావు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యము, ఆయుష్ దయచేయండి. అలాగే తండ్రి ఆయన, మరి కొంతమంది బిడ్డలు బలహీనులుగా ఉండి ప్రార్థన అవసరం కోరారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారందరిపైన నీ కృపాక్షేమములు బిడ్డలపై మెండుగా దయచేయమని, ప్రతి కుటుంబానికి రక్షణ అనే ఆశీర్వాదం దయచేయమని, శ్యామల గారు కూడా మరి ఇదిగో పొలం విషయంలో ప్రార్థన చేయమని కౌరు పంపారు. నాయన, మీరే బిడ్డలకు సహాయం చేసి రక్షించమని, బిడ్డలందరినీ మీరు దీవించమని నాయన, ఈరోజు మరి తేజ ప్రభా బట్టి, కుటుంబాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు. వారు తీసుకొచ్చిన స్వీట్ని కూడా దీవించి, తీసుకొచ్చిన బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. శుక్రవారం మరి పార్వతి గారి ఇంటి దగ్గర కేతావరపాలెంలో ప్రార్థన పెట్టుకుంటున్నారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును వీరిలోక పరిశుద్ధులకును సదాకాలము తోడే ఇక్కడ వరకు నడిపించి ఆదరించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.